హాయ్ హలో వెల్కమ్ టు P3Bliss వ్లాగ్స్. అలోవెరాతో ఒక టిప్ చెప్పబోతున్నానండి నేను. అదేంటంటే పింపుల్స్ ఉన్న వాళ్ళకి, ఫేస్ స్మూత్గా లేని వాళ్ళకి కోసం ఈ టిప్. కలమంద కొంచెం కట్ చేసుకొని తీసుకొని అటు ఇటు కట్ చేసి చుట్టూ కొంచెం ముళ్ళు ఉంటాయి కదండి, అది కూడా కట్ చేసుకొని అది లోపల గుజ్జు ఇలా తీసుకొని మంచిగా లోపలి మొత్తం ఒక బౌల్లో వేసుకున్న తర్వాత క్యాప్సూల్ విటమిన్ ఈ తెలుసా అండి మీకు? విటమిన్ ఈ క్యాప్సూల్ తీసుకోండి ఒకటి. అది అలోవెరా తీసుకున్న బౌల్లో గుజ్జు ఉంటుంది కదండి, ఆ గుజ్జులో ఇది విటమిన్ ఈ క్యాప్సూల్ని మంచిగా ఒక సైడ్ కట్ చేసుకొని అందులో పిండి మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అదేవిధంగా ఫేస్కి పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవాలి ఫేస్కి. నేను పెట్టుకున్నాను కదా, అలా పెట్టుకొని మంచిగా అప్లై చేసుకోవాలి. ఫస్ట్ అప్లై చేసుకున్న తర్వాత మంచిగా ఫేస్ మసాజ్ లాగా మంచిగా కొన్ని స్టెప్స్ యూజ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పైకి మాత్రమే చేయాలి స్టెప్స్ అనేవి, కిందికి చేయకూడదు. ఎందుకంటే పైకి చేస్తే స్కిన్ అనేది టైట్ కూడా అవుతుంది, అదే మనం కిందికి చేస్తే లూజ్ అవుతుందండి. ఇలా మంచిగా మసాజ్ చేసుకోండి ఫేస్ పైన. మసాజ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఇది మొత్తం నెక్ దగ్గర కూడా అప్లై చేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాను. ఒక 10-15 మినిట్స్ మీ ఇష్టం, ఒక 30 మినిట్స్ అయినా ఉంచుకోవచ్చు. ఉంచుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకొని చూడండి, ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నా ఫేస్ స్మూత్గా అయింది కదండి. పింపుల్స్ కూడా నాకు ఉండేవండి, పింపుల్స్ ఇది వాడడం వల్లనే పోయినాయి నాకు పింపుల్స్. అలాగే ఫేస్ కూడా స్మూత్గా అవుతుంది. మెత్తటి క్లాత్తో తుడుచుకోండి. థ్యాంక్ యూ.